ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బీరకాయ మేకమాంసం ఎండబెట్టాము. చూడండి, ఇలా పసుపు కారం జల్లుకొని ఆరబెట్టాలా. మా ఆయనకి కాలుకి దెబ్బ తగిలిందని మా అమ్మ ఒక 2 కేజీలు మటన్ తెచ్చి బాగా ఆరబెట్టింది. ఆరబెట్టిన వాటిలో కొంచెం మనం బీరకాయ వేసి వండుతున్నాము. చూడండి, మా ఆయనకి కాలు దెబ్బ తగిలింది కదా, ఇది తింటే బేగ మానుతుందంట, అందుకనే వండుతున్నాను. చూడండి వండే విధానం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 స్పూన్ల ఆయిల్ వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, నూనె మరిగింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ముందు పచ్చిమిరపకాయలు వేస్తాం కానీ మీరు ఉల్లిపోతాయి, అందుకే ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాం, తర్వాత పచ్చిమిరపకాయలు. చూసారు ఫ్రెండ్స్, బాగా మగ్గనిక ఇప్పుడు కొంచెం కరివేపాకు బాగా కడుక్కొని కొంచెం కరివేపాకు ఒక రొబ్బ వేద్దాం. కరివేపాకు ఒంటికి మంచిది తినడం వల్ల. చూసారు ఫ్రెండ్స్, చూసారా ఉల్లిపాయలు కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు టమాటా వేసుకోవచ్చు. నేను 2 టమాటాలు కోసాను, ఎందుకంటే బీరకాయకి ఎక్కువ టమాటా వేసినా బాగోదు, ఒకటి వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మటన్ ఎండబెట్టిన పీసులు మనం వేసుకోవచ్చు. చూడండి, మా ఆయనకి చాలా ఇష్టం, దెబ్బ కాలు మానిపోద్ది ఈ మటన్ తినడంలో. చూసారా, చూడండి ఇప్పుడు మటన్ కూడా బాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. చాలా ఎక్కువ వేయకండి, మళ్ళీ అల్లం స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కారం వేద్దాం. చాలు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, చూసారా బాగా కలిసింది కదా. ఇప్పుడు బీరకాయ వేద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బీరకాయ వాటర్ దీనికి ఇలా సరిపోద్ది. అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, దానివల్ల మనకి ఎక్కువ వాటర్ పట్టదు. ఇప్పుడు ఇది ఇలా సరిపోద్ది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు, సిమ్లో పెడితే బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలుపుదాం. చూసారా వాటర్ ఎలాగుందో, ఇంకా చూసారా ఎంత వాటర్ వచ్చిందో, అందుకని మిమ్మల్ని వాటర్ వేయొద్దన్నాను.
చూడండి, ఇదిగో నీరు. వర్షాకాలాన్ని బీరకాయకి ఎక్కువ వాటర్గా ఉంటుంది, ఆనపకాయ కానీ బీరకాయ కానీ. అలా సిమ్లో వదిలేస్తే అది ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలుపుతాం. చూసారా, బీరకాయ ఎండు మటన్ కర్రీ. నీరు చాలా ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు చిన్న పసుపు వేద్దాం. ఆల్రెడీ వేసాను. నీరంతా దగ్గరికి ఎగరాలి. చాలామంది తెలియక బీరకాయ ఆనపకాయ కూర వండిన నీళ్ళు వేసేస్తారు. నీళ్ళు వేయకండి. చూస్తారా, నీళ్ళు వేయకపోయినా ఎంత వాటర్ వచ్చిందో. మచ్చ, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. ఇందులో 6 పచ్చిమిరపకాయలు వేసాను, 1 స్పూన్ కారం వేసాను, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇది కలుపుదాం. చూసారా, ఇంత వాటర్, ఇదంతా ఎగిరింది. ఇది ఇంకా వాటర్ అంతా ఎగరాలి. చూడండి, మనకి కూర రెడీ అయింది. చూసారా ఎంత బాగుందో. కూర ఇలా దగ్గరికి రెడీ అయ్యాక ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు తింటారా? తినండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మకు వీడియోలు ఇంకా చూడాలంటే చూసేద్దాం వచ్చేయండి. వావ్, ఓకే, బాయ్.